ఎంఫోరియం మర్డర్ ఫర్ మోటివ్ మూవీ రివ్యూ. ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడితే మూవీ స్టార్ట్ చేయడం కొంచెం బాగా స్టార్ట్ చేస్తారు. ఎంఫోరియం బుక్ అనేసి బుక్ బ్యాన్ అనేసి కొంచెం బాగా స్టార్ట్ చేస్తారు. అక్కడ కొంచెం బాగా అనిపించింది. అంటే మూవీ స్టార్టింగ్ లో మనకైతే ఒక బుక్ చూపిస్తారు. ఆ బుక్ అయితే వీళ్ళు పిచ్చ అంటే పిచ్చ అయిపిస్తారు. సరే ఇదంతా బాగానే ఉంది. ఓకే ఓకే. రంజిత్ అనే ఒక సూపర్ స్టార్ ని ఒక అతను చంపేస్తాడు. అసలు ఆ చంపేది మా అమ్మ ఎంత సిల్లీగా అంటే అంత సిల్లీగా ఉంటది. లిటరల్లీ ఏంటంటే ఒక సూపర్ స్టార్ ని చంపేయడం ఎంత సింపుల్ అనిపించింది నాకు. అంటే ఏంటంటే ఒక ప్లేస్ లో ఒక షూట్ అవుతా ఉంటది అనమాట, ఒక సినిమా షూటింగ్. ఆ సినిమా షూటింగ్ లో ఎవరికి తెలియకుండా మన హీరో దగ్గరికి వెళ్ళేసంట ఈ సైకోపాత్ చంపేశాడంట. జోక్ ఏంటంటే మన సైకోపాత్ ఎవరైతే ఉన్నారో తను ఒక చిన్న మాస్క్ వేసుకొని మన హీరో రూమ్ లోకి వెళ్ళిపోతా ఉంటాడు. అలాగే రూమ్ లోకి వెళ్ళేది ఒక అతను చూస్తాడు అనమాట. చూసిన అతను ఏం అడగడు, ఏం చేయడు, ఏదో అలా చూస్తా ఉంటాడు అంతే. మూవీలో సైకోపాత్ చంపేది ఏదైతే ఉందో అది ఎంత అన్లాజిక్ గా అంటే అంత అన్లాజిక్ గా ఉంటది. మూవీలో ఏంటంటే మినిమం లాజిక్స్ ఉండవు. ఆ చంపడం కూడా ఏంటంటే ఏదో ఒక పెయింటింగ్ పొజిషన్ లో చంపేస్తా ఉంటాడంట. ఆ పెయింటింగ్ ఆ డ్రాయింగ్ అంటారు కానీ వీళ్ళు దాని గురించి కూడా వీళ్ళు పర్ఫెక్ట్ గా చెప్పలేదు. దీన్ని పక్కన పెడితే రెడ్ జిపిఎస్ ఏదో ఒక యాప్ కనిపెడతారంట. ఆ యాప్ ఏంటంటే ఎవరికైనా ఆపద ఉంటే ఆ యాప్ చెప్పేస్తుంది అనమాట. తన లొకేషన్ తన నేమ్ మొత్తం చెప్పేస్తుందంట. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మన హీరో వాళ్ళకి వెళ్ళిపోతుందంట. అసలు ఎలారా ఏంట్రా లాజిక్ కూడా లేదా అనిపించింది నాకైతే. అంటే కొంతమందికి కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్ వస్తాయి, అప్పుడు కూడా వెళ్తదా. యాక్చువల్లీ ఏంటంటే మూవీలో వీళ్ళు ఏదైనా ఒక పాయింట్ అనుకుంటే వీళ్ళు ఆ పాయింట్ వీళ్ళు మూవీలో పర్ఫెక్ట్ గా చూపించట్లా. ఏదో పైన అలా చూపించి అలా తీసుకు వెళ్తున్నారు తప్పితే లోతుగా వెళ్ళట్లా. అసలు మనకు కావాల్సిందే ఇదనమాట. ఎందుకంటే ఇలాంటి మూవీస్ లో చిన్న చిన్న పాయింట్స్ ట్విస్ట్లు అంటాన్స్. సైకోపాత్, కిల్లింగ్, మర్డర్స్, ఇన్వెస్టిగేషన్ అంటే చిన్నవే మనకి ట్విస్ట్ లా మారతాయి. యాక్చువల్లీ ఇన్వెస్టిగేషన్ అంటే గుర్తొచ్చింది మామ, ఈ ఇన్వెస్టిగేషన్ ఎంత రొట్టగా అంటే అంత రొట్టగా ఉంటది. అసలు మూవీలో మన హీరో ఉంటాడు. అసలు అతను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడా, అసలు ఏం చేస్తున్నాడో ఏం అర్థం కావట్లా. ఎవడెవడిగా ఫోన్ చేస్తా ఉంటాడు, ఏదో చేస్తా ఉంటాడు. అసలు అది ఇన్వెస్టిగేషన్ అనిపించింది నాకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మూవీలో మన హీరో యాక్టింగ్, అసలు యాక్టింగ్ తనది పర్ఫెక్ట్ గా లేదు మామ. నేను ఒక క్రైమ్ కేసు డీల్ చేస్తున్నాను అన్నట్టుగా తన రియాక్షన్స్ కావచ్చు, తన యాక్టింగ్ కావచ్చు ఉండదు. సైకోపాత్ కొంతమందిని చంపేస్తా ఉంటాడు, అక్కడ మన హీరో రియాక్షన్ ఉండదు. అలాగే మన హీరో కొన్ని డెడ్ బాడీని చూస్తా ఉంటాడు, అక్కడ కూడా రియాక్షన్ ఉండదు. ఏం రియాక్షన్ ఉండదు అనమాట. ఏదో తెల్లమొహం వేసుకొని అలా చూస్తూ ఉంటాడు తప్పితే ఇంక మరీ అది చేసింది ఏం లేదు అతను. సరే దీన్ని పక్కన పెడితే మూవీలో లవ్ స్టోరీ అంట. ఈ లవ్ స్టోరీ ఏమన్నా బాగుందా అంటే ఈ లవ్ స్టోరీ కూడా అంతంత మాత్రమే ఉంటది. అసలు ఇలాంటి స్టోరీస్ లో అసలు లవ్ స్టోరీ ఎందుకురా బాబు అనిపిస్తుంది నాకైతే. అక్కడక్కడ ఉంటే ఓకే ఓకే అనుకుంటాం. కాకపోతే ఏంటంటే మూవీలో చాలా సీన్స్ ఇవే ఉంటాయి. ఈ లవ్ సీన్స్ ఏంట్రా అంటే నాకైతే పిచ్చ అంటే పిచ్చ డ్రాగ్ చేస్తున్నట్టు అనిపిస్తా ఉంది. ఈ మూవీలో క్లైమాక్స్ ఏంట్రా అంటే మనం ఎంత సింపుల్ గా అంటే అంత సింపుల్ గా గెస్ చేయొచ్చు. ప్రతి మూవీ లాగా ఉంది ఈ క్లైమాక్స్ కూడా. ఏంట్రా అంటే మూవీ స్టోరీ అటు తిరిగి ఇటు తిరిగి ఖచ్చితంగా మన హీరోయిన్ దగ్గరికే వెళ్తది. ఆ విలన్ అంట మన హీరోయిన్ ఏదో చేస్తాడంట, ఏదో చేయబోతాడంట, అలాగే చూపిస్తా ఉంటారు క్లైమాక్స్ అయితే. కాకపోతే ఏంట్రా అంటే మూవీలో క్లైమాక్స్ దగ్గర ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది మామ. ఆ ట్విస్ట్ అయితే నాకు కొంచెం బాగుంది అనిపించింది. కొంచెం నాకైతే వర్కౌట్ అయ్యింది. లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో ఏంటంటే ఒక 1 or 2 సీన్స్ గైస్ కొంచెం బాగుంటాయి. ఓకే ఓకే అనిపించింది నాకు ఆ సీన్స్ అయితే. మూవీలో మామ అన్లాజిక్ సీన్స్ అయితే చాలా అంటే చాలా ఉంటాయి. అలాగే కొన్ని సీన్స్ లో అయితే ఇవి సెట్స్ అనేసి మనకు సింపుల్ గా అర్థమైపోతా ఉంటది. అలాగే వెనకాల బ్యాక్గ్రౌండ్ లో లైటింగ్ వేశారు అనేసి సింపుల్ గా అర్థమైపోతా ఉంటది. ఇలాంటి సీన్స్ అయితే మూవీలో చాలా అంటే చాలా ఉన్నాయి గైస్. ఒకటి కాదు రెండు కాదు. సరే మూవీలో ఉన్న స్టోరీ కొంచెం డిఫరెంట్ గా ఉండి కొంచెం పర్ఫెక్ట్ గా వెళ్తుందా అంటే అది కూడా ఉండదు. అసలు స్టోరీ ఎటు వెళ్తుందో అర్థం కాదు, ఇన్వెస్టిగేషన్ ఎటు వెళ్తుందో అర్థం కాదు. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే సూపర్ స్టార్ రంజిత్ ని ఎవరో చంపేస్తారు. అసలు ఎవరు చంపేశారు ఏంటి, M24 బుక్ కి ఏం సంబంధం అనేసి మనం మూవీలు చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్. స్టార్టింగ్ లో ఒక చిన్న డెడ్ బాడీ ఉంటది. ఆ డెడ్ బాడీ చూస్తే ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తుంది. ఇంకా మూవీలో పర్ఫార్మెన్స్ డైరెక్షన్స్ ఇవన్నీ నార్మల్ గా ఉన్నాయేమో, పిచ్చ అంటే పిచ్చ నార్మల్ గా ఉన్నాయి. నాకైతే మరీ అంత ఏమనిపించలేదు. నార్మల్ మూవీలు ఎలా ఉంటాయి అలా కూడా లేవన్నమాట. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.